ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్లు నస్రాపేట నుంచి వచ్చి యలమంద ఊరు నుంచి వచ్చి చాలామంది సుమారు 150 మంది ఈ ప్రాంతానికి వచ్చేసి ఎంతోమంది ఇక్కడ ప్రాంతాలను ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా కడియాల రమేష్ గారిని ఒక ఆయన వచ్చినాడు. ఆ ఊరి నుంచి సుమారు 150 మంది తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులు చేయడం కోసంగా కృషి చేస్తున్నారు. ఆయన మీద సుమారుగా 4 కేసులు ఉన్నాయి. ఇంకా అరెస్టులు కూడా పెండింగ్ ఉన్నాయి. 307 కేసులు ఉన్నాయి. అయ్యా దయచేసి గమనించండి. దర్శి మొట్టమొదటి నుంచి కూడా చాలా పీస్ఫుల్గా ఎలక్షన్ చేసేది. బయట నుంచి వచ్చి మా ప్రాంతాలను భయభ్రాంతులు చేయొద్దు. పీస్ఫుల్గా ఎలక్షన్ చేయడం కోసం అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి నేర చరిత్రను వాళ్ళని దయచేసి దూరంగా పెట్టి ఎలక్షన్ సజావుగా సాగాలని చెప్పేసి పోలీసు వారిని కూడా కోరుకుంటున్నాను. మేము పోలీసు వారి కూడా దృష్టికి తీసుకొచ్చేసి అటువంటి రౌడీ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరినీ కేసులు ఉన్న వాళ్ళని దయచేసి పంపించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము బూచేపల్లి కుటుంబం ఈ ప్రాంతంలో చాలా పీస్ఫుల్గా ఎప్పుడైనా కొట్లాటలకి గలబాలకు పోయేవాళ్ళం కాదు. ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకోవాలి మా కోరిక. ఎందుకంటే దర్శి చాలా పీస్ఫుల్గా బతికేది. ఎక్కడి నుంచో వచ్చేసి మూకుమ్మగా దాడి చేస్తే మన దర్శి పేద ప్రజలందరూ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో నా టైంలో కానీ నాన్నగారి టైంలో కానీ ప్రతి గ్రామంలో ప్రతి దళిత వాళ్ళు కూడా నా టైంలో ఎన్ఆర్జీస్లో అన్ని దళిత వాళ్ళని సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేశాం. మనం రీసెంట్గా క్రిస్టియన్ పాలనలో 12 మందికి యాక్సిడెంట్ అయితే దాంట్లో 5 మంది చనిపోతే నేను పోయి స్వయానా పోయి ఆ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళకందరికీ ఆర్థిక సాయం కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఏం చెప్తున్నా అంటే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకి సాయం చేయటం, ఎప్పుడైనా పదవులు ఉన్నా పదవులు లేకపోయినా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు. ముఖ్యంగా బీసీలు కానీ దళిత వాళ్ళ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఈ రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ వైపు చూస్తుంది. జగన్ నాయకత్వం కోరుకుంటుంది. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల సుమారుగా నాన్నగారి టైంలో కానీ నా టైంలో కానీ ఎన్నో మెడికల్ క్యాంప్స్ మనం ఏర్పాటు చేశాం. పేదవాళ్ళకి సాయం చేయడం కోసం మన సొంత హాస్పిటల్ తెలిసిన వాళ్ళు కానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో క్యాంప్స్, ఐ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాం. వాళ్ళు చాలామంది మేము ఐ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ పెడతామన్నారు. కానీ ఒకరోజు ఇప్పుడు వచ్చినా వాళ్ళు పెడతామని చెప్పారు. కానీ మేము ఎప్పటి నుంచో పెడతా ఉన్నాం. ఈ ప్రాంతానికి అందుబాటులో ఉండే వాళ్ళం మేము. అందువల్ల ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ ప్రాంతం వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు సేవ చేస్తారు అని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు దగ్గరున్న వాళ్ళని అందుబాటులో ఉండే నాయకత్వాన్ని బలోపేతం చేసుకోమని ఈ బూచేపల్లి శివప్రసాద్ ఎప్పుడూ మీకు అండగా ఉంటాడు. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీ తమ్ముడిని ఆశీర్వదించమని చెప్పి మే 13 జరిగే ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి అయిన చేరువేటి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసింది కోరుకుంటూ ముఖ్యంగా ఎన్ని గ్రామాలు తిరిగితే స్పందన చాలా బాగుంది. సుమారుగా 18,000 మెజార్టీతో 100% మేము దర్శి కాన్స్టిట్యూన్సీ గెలుచుకుంటాము. జగన్మోహన్ గారు సీఎం అవ్వడం కన్ఫాము, మేము ఎమ్మెల్యే అవ్వడం కన్ఫాము. ప్రజల ఆశీస్సులు పూర్తిగా మా మీద ఉన్నాయి. అందరు పీస్ఫుల్గా ఎలక్షన్ చేయడం కోసం సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎలక్షన్ ప్రశాంతంగా చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.